బొమ్మిడాయల పులుసు టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఎప్పుడైనా ట్రై చేసి చూడండి. బొమ్మిడాయలు శుభ్రంగా కడిగేసుకుని ఉప్పు, కారం, పసుపు వేసుకుని బాగా కలుపుకొని పక్కన ఉంచుకోవాలి. 8 నుంచి 10 బొమ్మిడాయలకి చింతపండు ఈ మాత్రం తీసుకోవాలి. తీసుకుని కొన్ని నీళ్లు వేసుకుని నానబెట్టుకుని గుజ్జు తీసేసుకోవాలి. ఇప్పుడు మిక్సీ జార్లోకి 1 టీ స్పూన్ జీలకర్ర, 5-6 వెల్లుల్లి రెమ్మలు, 2 మీడియం సైజ్ ఉల్లిపాయలు తీసుకుని పేస్ట్ చేసేసుకుని పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు మందంగా ఉన్న ప్యాన్లోకి 4-5 గరిటెల వరకు నూనెను వేసుకోవాలి. నూనె ఎక్కువ వేసుకుంటేనే చేపల పులుసు బాగుంటుంది. దీంట్లోకి 1/4 టీ స్పూన్ మెంతులు, ఇంకా 4-5 పచ్చిమిరపకాయలు వేసుకుని వేయించుకోవాలి. మెంతులు వేగిన తర్వాత పేస్ట్ చేసుకున్న ఉల్లిపాయ ముద్ద కూడా వేసేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయ కొంచెం ఫ్రై అయిన తర్వాత దీనిలోకి ఫ్రెష్ కరివేపాకు వేసుకుంటే చేప ముక్కలు నీసు వాసన రాకుండా ఉంటాయి. ఉల్లిపాయ త్వరగా వేగాలి, త్వరగా మగ్గిపోవాలి అంటే మూత పెట్టుకుని మగ్గించుకోవాలి. ఇలా నూనె సపరేట్ అయ్యేంత వరకు ఉల్లిపాయని బాగా మగ్గించుకున్న తర్వాత దీంట్లోకి కొంచెం పసుపు వేసుకుని ఫ్రై చేసుకోవాలి. నూనె ఈ విధంగా సపరేట్ అవుతున్నప్పుడు దీంట్లోకి బొమ్మిడాయలు కూడా వేసేసుకోవాలి. బొమ్మిడాయలు ఒక్కొక్కటి ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి. 1 నిమిషం పాటు ఒకవైపు ఫ్రై అయిన తర్వాత చేపని రెండో వైపుకి టర్న్ చేసుకుని ఇంకొక వైపు కూడా ఫ్రై చేసుకోవాలి. 2 వైపులా ఫ్రై చేయడం అనేది 2 నిమిషాల్లో అయిపోతుంది. ఎక్కువసేపు ఫ్రై చేయాల్సిన అవసరం లేదు. ఎక్కువసేపు ఉంచినా కానీ చేప విడిపోయినట్టుగా అయిపోతుంది. ఇప్పుడు చేపలు కలిపిన గిన్నెలో ఉప్పు, కారం ఉంటుంది కదా, దాంట్లో కొంచెం నీళ్లు వేసుకుని కలుపుకుని ఇందులో వేసుకుని మూత పెట్టుకుని ఉడికించుకోవాలి. ఇప్పుడు చెక్ చేసుకుంటే చేప ముక్క 50% ఉడికిపోయి ఉంటుంది. ఇలా 50% ఉడికిపోయిన ఈ చేప ముక్కల్లోకి చింతపండు పులుసు వేసేసుకోవాలి. చింతపండు గుజ్జు తీసుకునేటప్పుడు 2-3 సార్లు చింతపండులో నీళ్లు వేసుకుని కలుపుకుంటే మనకి చింతపండు వేస్ట్ అవ్వకుండా మొత్తం పులుసు యూజ్ చేసుకోవచ్చు. పులుసు మరీ చిక్కగా కాకుండా మరీ పల్చగా కాకుండా ఉండాలి. చేపలు మునిగేంత వరకు పులుసు ఉంటే చేప ముక్కలు చక్కగా ఉడుకుతాయి. ఇప్పుడు మూత పెట్టుకుని స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఉడికించుకోవాలి. ఒక 15 నిమిషాల పాటు ఉడికిన తర్వాత మూత తీసుకుని సాల్ట్ సరిపోయిందో లేదో చెక్ చేసుకోవాలి. సాల్ట్ సరిపోకపోతే ఇప్పుడు వేసుకుని ఉడికించుకోవచ్చు. చేప ఉడికిపోయి ఉంటుంది కాబట్టి ఎక్కువసేపు గరిటతో కలపకూడదు. వీడియోలో చూపించిన విధంగా గిన్నెను మాత్రమే కలపాలి. చేపల కూరలో ఇలా నూనె సపరేట్ అవుతున్నప్పుడు కొంచెం కొత్తిమీర వేసుకుని ఒకసారి మళ్ళీ కలుపుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే చేపల పులుసు రెడీ.